స్కూళ్ళల్లో ఉచితంగా ఇప్పించాలి, లేకపోతే కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలి అంటే కార్పొరేట్ హాస్పిటల్ పెట్టినోడికి ఉచితంగా ఇస్తాడంటారా? ఇడేం మాట్లాడతాడు, వీడికి ఏమైనా అర్థం ఉందా? ఇట్లా తిట్టేవాడు కమ్యూనిస్ట్. మనం కళ్ళెదురకుండా చూసాను ఆ యుక్త వయసులో. నిజమే కదా అనిపించింది. ఎందుకంటే మనమే ఒక వ్యాపారం చేస్తుంటే, ఓ విద్యా వ్యాపారమే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ నడుపుతున్నాడు, కాలేజీ నడుపుతున్నాడు, ఎవరిని వచ్చి ఫ్రీగా చేర్చుకోమంటే మనకి సంతోషంగా ఉండి 100 మంది వచ్చారు అడ్మిషన్ ఒకళ్ళు ఫ్రీగా చెప్తే పర్లేదు అనుకుంటే అనుకోవచ్చు. కానీ 100కి 70 మందికి ఫ్రీగా చెప్తామా మనం? చెప్పం కదా. ఒకటి హాస్పిటల్లో ఒకరికి ఎవరికో ఫ్రీగా ఉచితంగా వైద్యం చేయించామంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ఆ 70 మందికి ఉచితంగా వైద్యం చేయిస్తామా? సాధ్యం కాదు కదా వ్యక్తిగానే. అట్లాంటప్పుడు వీళ్ళు ఎట్ట అడుగుతారు? వీళ్ళు అడిగేది ఏంది? నిజమే కదా ఇతను తిడతానదే అనిపించేది. కానీ అట్లాంటిది ఆచరణలో తెచ్చిపెట్టినోడు రాజశేఖర రెడ్డి కదా. పాదయాత్ర తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? పాదయాత్ర సందర్భంగా వచ్చింది. ఎందుకని? ఎక్కడికి పోయిన ప్రజలు చెప్తున్న సమస్య ఏంటి? మీకేంటమ్మా, పొలం చేసుకుంటున్నామయ్యా, ఏంటమ్మా సమస్య? మా పిల్లోడిని చదివించడం అయ్యా, స్కూల్ ఉంది కదమ్మా, గవర్నమెంట్ స్కూల్ ఉందయ్యా, సరిగ్గా చెప్పి సావరయ్యా, లేదు టీచర్లు లేరయ్యా. ఇలాంటి కొరతలు తీర్చే ప్రయత్నం తన అధికారంలోకి వచ్చాక చేశాడు. నెంబర్ 1. రెండోది, ఆ స్కూళ్ళల్లో ఎంత చదివించినాయే ఉందా గవర్నమెంట్ స్కూల్ అంటే వీళ్ళ మరి ఎక్కడ చేర్చాలనుకున్నావు? కార్పొరేట్ అయ్యా, అదే నారాయణ ఉర్దూ, చేతిని ఉర్దూ, లేకపోతే విజ్ఞాన ఉర్దూ, ఏదో ఉంది కదయ్యా. అలా చేర్చడానికి మరి డబ్బులు లేవు కదయ్యా, నేనేం చేయాలా అని అడగల ఆయన. ఓహో, వీళ్ళ ఆలోచన ఎట్టుంది. అలాగే హాస్పిటల్, నాకు మా ఆయనకు ఉంటూ బాగోట్లేదే, మా వాడికి పెద్ద కష్టం వచ్చి చచ్చిపోయాడే, లేకపోతే తీవ్రంగా అనారోగ్యమైందే, డబ్బులు కట్టలేకపోతున్నావే. ఈయన ఏం చేయాలి? రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసేవాడు. ఏమన్నా ఉంటే జేబులోంచి ఒక 5,000 10,000